ఉమా ఈ మార్కండేయ గుడి స్వామి గుడిలో వచ్చేసి ఉమా నిన్న మార్కండేయ స్వామి టెంపుల్ గుడికి అండి. దేవుని దర్శనానికి నిన్న అయితే సాయంత్రం వెళ్ళామండి. మేము గుడికి ఇక్కడ వెళ్ళి దేవుడిని నాగుల దర్శనం చవితి రోజున చేసుకునేకైతే వెళ్ళాము. స్వామివారి లోపలికి దర్శనం వెళ్ళగానే లోపల ఎలాగో పారాయణం వీడియో జరుగుతోందండి. అలా అమ్మ వెళ్ళిపోయి పారాయణం కూడా కూర్చొని జరుగుతుందండి. పారాయణానికి చాలా బాగుంది. మా చాలా బాగా గ్రూపు చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా అందరూ అనుకున్నాను ఇక్కడ బాగా గుడిలోకి ఈక్వల్గా వచ్చి చదువుతున్నారంటే స్వయంగా ఎంత పారాయణం చేసుకుని ఎక్స్పీరియన్స్ ఉంటే అలా చదువుతారో అనుకున్నాను. వెళ్ళిపోతున్నారు. సౌందర్య లహరి నాకు అయితే చాలా బాగా చదువుతున్నారు. నచ్చిందండి. సౌందర్య అమ్మవారికి లహరి ఎదురుకుండా పారాయణం కూర్చుని చేస్తున్నారు. లోపలైతే మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అలా వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకి పెద్ద నాకు తిరుపతిలో ఎప్పుడు చూసిన ఎక్కడ ఏ వెంకటేశ్వర గుళ్ళో స్వామిలా వెంకటేశ్వర అనిపించారు స్వామి నాకు. చూసినా ఇలా అయితే పెద్ద వీడియోలు తిరుపతి తీసుకొని ఇస్తున్నారు వెంకటేశ్వర బయట ఉన్న స్వామి విగ్రహాలకి. మాత్రమే కనపడతారండి. లోపలైతే అలో చేయలేదు. ఎందుకంటే ఆయన ఇంకోటి రూపం అలా ఏంటంటే గుర్తుండిపోయి పెద్దదండి, అలా అనిపిస్తూ ఉంటుందేమో చాలా నాకు. బాగుందినండి. అయినా అలాగే ఇక్కడ ఉంటాయి మన కదా అన్ని చోట్ల స్వయంగా వెంకటేశ్వర మనమే స్వామి అంటే దేవుడికి దీపం అదే అవతారం, వెలిగించినట్టుగా అదే నూనె అలంకరణ. వేసుకునే అవకాశం అయితే తర్వాత చాలా బాగా ఇక్కడ నచ్చింది నాకు. దీపం అసలు వెలిగించే నూనె దేవుడి నువ్వుల నూనె దీపానికి ఏమీ మాత్రమే అవ్వదన్నమాట. ఆ వేయమంటున్నారు. గొట్టం అలా ఆ నువ్వుల పైనుంచి నూనె కూడా లిక్విడ్ వేసే మనం మనకి అంటే వేసేసేటట్టు అనమాట. అద్దం అది డోర్ కూడా తీసి ఓన్లీ కొబ్బరి వేయనవసరం నూనె లేకుండా ఒక్కటి మాత్రమే పైనుంచే వేయమంటున్నారు. డైరెక్ట్గా ఆకాశ నూనె దీపం దాంట్లో కంటిన్యూగా వెలిగేటట్టు పడేటట్టుగా అనమాట. దీపానికి ఏమీ శివాలయానికి అవ్వకుండా ఎదురుకుండా చాలా వెలిగేటట్టు బాగుంది. అనమాట. నాకు చాలా ఎంత బాగుందండి బాగా ఇదైతే నచ్చిందో నాకు. అండి. దీపాలు నెక్స్ట్ అలా దీపం ఇక్కడ నిత్యం వెలుగుతూ ఉంటుంటా దక్షిణామూర్తి దర్శనం అయితే చాలా చాలా బాగుందండి. బాగుందండి. నెక్స్ట్ దీపాల ఇక్కడ కాంతిగా శివుడు దక్షిణామూర్తిని దక్షిణామూర్తి అయితే ఒక్కసారి చాలా బాగా శివయ్యని నచ్చింది నాకు. చూస్తే ఎంత బాగుందో అమ్మవారి అమ్మవారిని అన్నీ కూడా. దీపాల సాయంత్రం అలంకరణలోనే కదండి చూడాలండి. దీపాలు ఎప్పుడైనా కూడా వెలిగించారు. కార్తీక మాసం కార్తీక దీపాలు రాత్రి గుళ్ళోకి వచ్చి వేళల్లోనే రకరంగా చూడాలి వెలిగించుకుంటున్నారు. ఈ దేవుని దక్షిణామూర్తికి అలంకరణ. అయితే ఈ మనం దక్షిణామూర్తి దీపం ఎప్పుడు అయితే కూడా ఇంట్లో నిత్యం దేవుడిని అయితే ఒక నిత్యం ఫోటో ఇంట్లో ఉంటే మనం కూడా చాలా ఆరాధించుకున్నా కూడా మంచిదండి. చాలా మంచిది.